ఉద్యోగం ఇది చాలా మంది నిరుద్యోగుల జీవిత లక్ష్యం. ఉద్యోగాల సంఖ్య వందల్లో ఉంటే పోటీ ఎప్పుడూ లక్షల్లోనే ఉంటుంది. చిన్న చితక ఉద్యోగాలు సంపాదించిన వారు కూడా ఇవే లక్ష్యంగా సన్నద్ధమవుతూ ఉంటారు. ఇంతటి పోటీని తట్టుకుని అలాంటి పోటీలో ఓ మహిళ విజయం సాధించింది. ఇందులో పెద్ద ప్రత్యేకత ఏముందంటారా? ఈ కథను చూస్తే మీరే ఒప్పుకుంటారు. ఆమె పుట్టింది ఓ వ్యవసాయ కుటుంబంలో. 5వ తరగతితోనే చదువు ఆగిపోయింది. కుటుంబ పోషణ కోసం కూలీకి వెళ్లాల్సొచ్చేది. 15 ఏళ్లకే పెళ్లైపోయింది. ఆ తరువాత 2 పిల్లలు. ఇది 10 ఏళ్ల క్రితం రాజమండ్రికి చెందిన వెంకటలక్ష్మి పరిస్థితి. స్కూలుకి వెళ్ళొచ్చిన పిల్లలు అడిగే ప్రశ్నలు ఆమె జీవితాన్ని ఓ మలుపు తిప్పాయి. చదువుకోవాలన్న బలమైన కోరికకు ప్రాణం పోసాయి. ఇంటికి వచ్చినాక అమ్మ పాఠాలు చెప్పు నాకు అవి చెప్పు ఇవి చెప్పు అని అంటుంటే నాకే చదువు వచ్చి తెలియదు. అసలు తెలుగు అక్షరాలే రావు నాకు. దానికి ఏడ్చిదని పిల్లలు నా కొడుకులకి నేనే చదువు చెప్పాలి, ఎవరు చెప్పకూడదు, నేనే చెప్పుకోవాలని చూస్తే ఈయన చూసేవారు. కడతావా, నువ్వు చదివిస్తాను, చదువుకుంటావా అని అడిగారు. పట్టుదల, భర్త సహకారం వెంకటలక్ష్మిని విజయపథంలో నడిపించాయి. ఇరుగు పొరుగు హేళనల్ని లెక్క చేయకుండా పిల్లలతో పాటు ట్యూషన్కు వెళ్ళిందామె. దూర విద్యలో మొదట 10వ తరగతి, తరువాత డిగ్రీ, ఆపై పోస్ట్ గ్రాడ్యుయేషన్ చకచకా పూర్తి చేసింది వెంకటలక్ష్మి. టైపు నేర్చుకుని ఏసీబీ కార్యాలయంలో స్టెనోగా ప్రభుత్వోద్యోగం సాధించింది. అంతటితో సంతృప్తి పడలేదామె. గ్రూప్ 2 ఉద్యోగంపై దృష్టి సారించి 2వ ప్రయత్నంలోనే విజయం సాధించారు. తనకంటూ ప్రత్యేకత ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది. అది బయటికి తీసుకురావాలి. అలాగనే అందరు హస్బెండ్స్ కూడా మా హస్బెండ్స్ లాగా వెనకాల ఉండి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండరు. కానీ అలా ముందుకు రావాలి. వాళ్ళు వచ్చి చదివితే రేపు బయటకు వచ్చి ప్రపంచంలో వాళ్ళు ఒక వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకోవాలంటే చదువు కంపల్సరీ అవసరం. నాకు మా మమ్మీ ఇలాగ గ్రూప్ 2 ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా మమ్మీ ఎంత కష్టపడి చదివారో, ఎంత కష్టపడి ఆ పొజిషన్ సాధించారో మాకు చాలా బాగా తెలుసు. ఆ వైఫ్ని చదివించడంలో కానీ, తనను తీసుకెళ్లి కోఆపరేట్ చేసి బుక్స్ కొనిపెట్టి అన్ని రకాలుగా ఎంకరేజ్ చేయడంలో కానీ నేను ఏ రకమైన ఇబ్బంది ఫీల్ అవ్వలేదు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. స్థిరమైన లక్ష్యం, సాధించాలనే పట్టుదల ఉంటే ప్రతికూల పరిస్థితుల్ని కూడా అనుకూలంగా మార్చుకోవచ్చని నిరూపించింది వెంకటలక్ష్మి. గ్రూప్ 1 ఉద్యోగమే లక్ష్యంగా ముందుకు సాగుతానంటోంది.